రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారు మరియు అదేవిధంగా మన సీఎం కేసీఆర్ గారు మన నారాయణఖేడ్ నియోజకవర్గ అభ్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారికి ఈరోజు బీఫామ్ అందజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మనకు అందరికీ కూడా మెచ్చే మేనిఫెస్టో ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో మేము ఈ జనరంగమైన మేనిఫెస్టో పబ్లిక్లో తీసుకుపోవాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించినాము. రేపటి నుంచి మేము గ్రామాల్లో పోయి ఏదైతే కొత్త మేనిఫెస్టో ఇస్తున్నామో పాత కార్యక్రమాలు కూడా చెప్పుకుంటూ అదేవిధంగా ఈ కొత్త కార్యక్రమాలు ఏ రకంగా ప్రజలకు లాభం అవుతాయి, ఈ మేనిఫెస్టో ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఓట్లు అడగడం జరుగుతుంది. తప్పకుండా ఈసారి కూడా వచ్చినసారి 58,000 మెజారిటీ వచ్చింది. ఈసారి మేము ఖచ్చితంగా దానికంటే ఎక్కువనే తీసుకొస్తామని. శుభదినం, మంచి దినం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 115 మందికి మరి తెలంగాణ భవన్లో నేడు బీఫామ్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా మరి నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి మల్లోద్ విజయదశగా చేరుకోవాలని చెప్పేసి ముందే ప్రకటించినట్టు మరి బీఫామ్ ఇవ్వడం జరిగింది. మరి బీఫాము ఇచ్చిన తర్వాత దానికన్నా ముందే మేము అనునిత్యము ప్రజల్లో మధ్యలో ఉంటూ మరి ఆహర్నిశలు మాకు ఎన్నికలు ఇవ్వాలా డిక్లేర్ అయినని చెప్పి ఇతర పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మాకు ఏ రోజైతే ప్రజలు ముందు తీర్పిచ్చిర్రో ఆ రోజు నుండి కూడా నిరంతరాయంగా ఉంటూ మరి ఎలక్షన్ కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పటికే మేము ప్రచారం కూడా ముమ్మరంగా చేసుకుంటూ అనేక తాండాలు గ్రామాలలో కూడా వెళుతూ అభ్యర్థికి మరి వెనుక ఉన్నటువంటి కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు హారతిచ్చి బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకుతూ మరి అభ్యర్థికి ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిరో గౌరవ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారికి మళ్ళీ తప్ప వారికే కారు గుర్తు కోటేసి గెలిపిస్తామని చెప్పేసి కూడా వారి ధీమా వ్యక్తం చేస్తూ వారు హర్షం వ్యక్తం చేస్తూ ఆనందము వ్యక్తం చేస్తూ దసరా పండుగ కూడా కానుక ముఖ్యమంత్రి గారికి నారాయణఖేడ్ నుండి మళ్ళో దశగా 3వ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3వ సారికి ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి సంతోషం.